హలో మేడం, చాలా నెలల తర్వాత మన స్టిచింగ్ స్టూడియో పేజ్లో వీడియో అనేది తీస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే వర్క్ మనకి హర్రీ బర్రీ నడుస్తుందండి. చాలా మంది మేడమ్స్కి ఏంటంటే నేను ఆన్లైన్లో అంటే వాళ్ళు కొరియర్ చేస్తారు కదా, ఝాన్సీ నాకు పలానా శారీకి పలానా వర్క్ కావాలి అని వాట్సాప్ చెప్తారు, శారీని కొరియర్ పంపిస్తూ ఉంటారు. మ్యాక్సిమం 90% అలాంటి మేడమ్స్కి నేను ఒప్పుకోవట్లేదు. స్టోర్కి అంటే డైరెక్ట్ మన స్టిచ్చింగ్ స్టూడియోకి రమ్మంటున్నాను, ఏం కావాలో మోడల్ చెప్పి డిజైన్ చేయించుకుని వెళ్ళండి మేడం అని చెప్తున్నా. కొంతమంది ఎన్ఆర్ఐ మేడమ్స్ ఉంటారు, ఒక 10%లో చెప్తున్నాను నేను. వాళ్ళకి ఏంటంటే తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నానండి. 90% ఒప్పుకోవట్లేదు. 10% ఏంటంటే ఎన్ఆర్ఐ మేడమ్స్ ఇండియా రాలేక, ఇక్కడ ఎవరు లేక ఝాన్సీ తప్పదు నువ్వు చేయాల్సిందే అన్న మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకు మాత్రం నేను స్టిచ్చింగ్ని ఒప్పుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు మనకి స్టిచ్చింగ్ స్టూడియో ఏదైతే ఉందో 40 మంది పైన బెంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు, మనం బాగా వర్క్స్ అన్ని చేయించేవాళ్ళం. నాకేంటంటే అక్కడ స్టోర్ శారీస్ సేలింగ్, ఇటు హోల్సేల్ కూడా మనం స్టార్ట్ చేసాము. ఇది అన్ని కలిపి ఎక్కువైపోతున్నాయి, వీళ్ళతో ప్రెషర్ ఎక్కువైపోతుంది బెంగాలీ వాళ్ళతో. అందుకనే నేను చాలా ఈ వర్క్ని తగ్గించేసుకున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మన ఓల్డ్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే నన్ను ఎక్కడికి పోరు, బయటికి వెళ్ళరు కూడా. ఎస్పెషల్లీ రూపా మేడం ఉన్నారు, అండ్ పద్మ మేడం ఉన్నారు, ఇంకా 2-3 మేడమ్స్ ఉన్నారు, అండ్ ఎన్ఆర్ఐస్లో వచ్చేసరికి ఉన్నారు ఇంకొక 5-6 మేడమ్స్ ఉన్నారు. వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు, కంపల్సరీ వాళ్ళకి నేనే చేయాలి. అండ్ లోకల్లో ఉండేసరికి కొంతమంది, నాకు ఇప్పుడు కాదు, నేను ఈ ఆన్లైన్ బిజినెస్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేయకముందు నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ కాబట్టి మాకు ఓల్డ్ క్లయింట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్, వీళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ వరకు ఖచ్చితంగా నేనే చేయాలి, ఇంకా బయటికి వెళ్ళరనమాట. ఎందుకంటే మా మదర్ దగ్గర నుంచి ఈ వర్క్ అనేది మాకు వచ్చింది కదా మేడం. మీకు జనరల్గా చూపిస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే కరెక్ట్గా నేను స్టిచ్చింగ్ స్టూడియోకి వచ్చే టైంకి ఇప్పుడు నా దగ్గర స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనానికి వెళ్ళే టైం, అందుకే పర్లేదు నాకు ఫ్రీ ఉంటుంది వీడియో తీయడానికి అని వీడియో తీస్తున్నా. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బనారసీ శారీస్, ఇవి నావే మేడం, మన దగ్గరవే, మన స్టోర్లోవే. ఇదిగోండి మగ్గం ఫినిషింగ్, మన వాళ్ళ ఫినిషింగ్ నీట్నెస్ చూడండి ఎలా ఉంటుందో. వాడే మెటీరియల్ కూడా మేడం యాక్చువల్లీ ఏంటంటే మగ్గం మెటీరియల్లో వచ్చేసరికి A1, A2, A3 అని 3 క్వాలిటీస్ ఉంటాయి. నేను ఎప్పుడు కూడా మగ్గం మెటీరియల్ A1 మెటీరియలే వాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మగ్గం మెటీరియల్లో క్వాలిటీల్లో తేడా ఉంటుంది, దాన్ని బట్టి. అండ్ మగ్గం వర్క్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, దీంతో చేసే పర్సన్స్, వాళ్ళ హ్యాండ్ ఫినిషింగ్లో కూడా ఉంటుందండి. దాన్ని బట్టి వర్క్ ఫినిషింగ్ అనేది నీట్నెస్, క్లాసీ ఆర్ మాస్ అట్లా వస్తూ ఉంటాయి. ఇదిగో ఇది చూడండి, ఈ శారీ మీద వచ్చేసరికి ఈ వర్క్ ఫినిషింగ్ చూడండి. ఇవి నా బ్లౌజ్లే, మీకు సరదాగా చూపిస్తున్నాను. మన వాళ్ళ ఫినిషింగ్లు ఎలా ఉంటాయో మీకు మళ్ళీ ఒక్కసారి చూపిద్దామని, ఎందుకంటే చాలా నెలల తర్వాత నేను వీడియో చేస్తున్నాను కదా. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి సమ్ అరౌండ్ 50,000 అబోవ్ బనారసీ శారీస్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్లు, నావే 3 శారీస్. ఇదిగో వర్క్ ఫినిషింగ్ చూడండి, నాట్ వర్క్ కానీ జర్దోజీ కూడా మీకు A1 క్వాలిటీ జర్దోజీ అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది మేడం. అది అందరూ చెప్పరు మగ్గం మెటీరియల్ ఫినిషింగ్, ఎందుకంటే నా దగ్గర వచ్చే కస్టమర్లు అందరూ మెయిన్లీ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్, వీళ్ళు కదా, వాళ్ళకి ఫినిషింగ్ అనేది, మగ్గం ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో 1కి 10 సార్లు మెటీరియల్ క్వాలిటీ చెక్ చేసుకున్నాకే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఇవి వచ్చేసరికి డాలర్ స్టోన్స్, ఇవి కాస్ట్ ఎక్కువ పడతాయి మేడం. డాలర్ స్టోన్స్ మగ్గం మెటీరియల్లో వర్క్ని బట్టి ఇలా వాడే దగ్గర ఇది పెట్టి దాని చుట్టూ వర్క్ చేస్తాం. యాక్చువల్లీ ఈ స్టోన్స్తో నేను కూడా ఒక బ్లౌజ్ చేయించుకున్నాను, మీకు గుర్తుందా? భీమవరం ఎక్స్పో అప్పుడు ప్యూర్ సాఫ్ట్ షిఫాన్ టిష్యూ వేసుకున్నాను, గుర్తుందా? చాలా ఫాలిన్ మెటీరియల్లో ఆనియన్ పింక్, దానికి ఇక్కడ కాలర్ మీద డాలర్ స్టోన్స్ తోనే కదా వర్క్ చేయించాను. చాలా మంది మేడమ్స్ అడిగారు ఝాన్సీ బ్లౌజ్ ఎక్కడ చేయించావు ఏంటి అని, బట్ నేను చెప్పలేకపోయాను. ఇగో అందులోనే ఇది ఇంకొక రకం అనమాట, చూడటానికి డాలర్ స్టోన్ లానే ఉంటుంది, పెద్దది కుందన్ స్టైల్. ఇది ఇట్లా వెరైటీలు ఉంటాయి మేడం, మనం వాడే మెటీరియల్ని బట్టి, చేసే మగ్గం ఫినిషింగ్ని బట్టి, వాటి బట్టి. అండ్ ప్రతి ఒక్క మేడంకి చెప్తున్నాను, నేను ఆన్లైన్ క్లాతింగ్ అంటే మీరు కొరియర్ చేస్తే స్టిచ్ చేయటము అనేది చాలా వరకు తగ్గించేశాను. మీరు డైరెక్ట్ రండి, బాడీ మెజర్మెంట్స్ ఇవ్వండి, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్టిచ్ చేయించుకోండి. తప్పక రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఎన్ఆర్ఐ మేడమ్స్ ఉంటే మన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద అమ్మ నెంబర్ ఇచ్చేస్తున్నాను మీకు, 9493174549. ఇది మా మదర్ నెంబరు. అమ్మ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి, నేను పలానా పంపిస్తున్నాను, పలానా శారీకి పలానా వర్క్ కావాలి, మీరు క్లియర్గా మాట్లాడండి. ఏదున్నా కూడా మేము అప్డేట్లోనే ఉంటాము. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్.